మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని రామానుజపురం నుంచి కుంకువారిపాలెం వరకు నిర్మించనున్న సిమెంట్ సీసీ రోడ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు బుధవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. మండలంలోని ప్రతి సమస్యను ప్రత్యేకంగా గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని హరిబాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వల్ల ప్రజలకు రాకపోకలు సులభమవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల మహేష్, అంబటి సురేంద్ర, జొన్నలగడ్డ పెంచలయ్య, కుంకు రామచంద్రయ్య, వర్ధనేని రాఘవులు నాయుడు, గుడ్డిపాటి మహేశ్వరరావు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు పని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు 38 లక్షలతోటి రామానుజపురం కుంకువారిపాలెం బైపాస్ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్న రోడ్డు ఇది. రామానుజపురం కుంకువారిపాలెంకి మధ్యలో రోడ్డు, మంచి రోడ్డు, సిమెంట్ రోడ్డు ఉన్నా కూడా రామానుజపురం ఊళ్ళో గుండా పోవడానికి లారీలు కానీ బస్సులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పిల్లలు కానీ టర్నింగ్లు ఎక్కువ వెడల్పు లేని దానివల్ల ఆ టర్నింగుల్లో కూడా పెద్ద పెద్ద వెహికల్స్ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేశాం, సార్ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మీరు చేయాలి అంటే ఆయన ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ చేపిస్తానన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది, సిమెంట్ రోడ్డు. అదే గతంలో కుంకువారిపాలెం నుంచి తిమ్మసముద్రం రోడ్డు వరకు 1,93,00,000 శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా కావలి కొండాపురం రోడ్డు నుంచి కుంకువారిపాలెం వరకు 2,10,00,000 సిమెంట్ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఈ రోడ్లన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఈ రోడ్లన్నీ ఓపెనింగ్ పెట్టి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఓపెనింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా రామానుజపురం కానీ కొమ్మి పంచాయతీలో మొత్తంలో కూడా రామానుజపురం, కొమ్మి, కుంకువారిపాలెం ఇన్నర్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఒక సంవత్సరం లోపల రామానుజపురం రోడ్లు కూడా పూర్తి చేస్తానని మొన్న ఆయన చెప్పడం జరిగింది. కుంకువారిపాలెంలో కూడా దాదాపు 95% సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పనిని, ఏ పని అడిగినా కూడా గౌరవ శాసనసభ్యులు అది గుర్తుపెట్టుకొని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుంకువారిపాలెం తిమ్మసముద్రం రోడ్డు 1,93,00,000 శాంక్షన్ అయితే దాంట్లో దాదాపు ఒక 300 మీటర్లు మిగిలిపోయింది.
వేసే ఎస్టిమేట్ చాలక దానికి కూడా గతంలో ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు వచ్చిన తర్వాత ప్రతి లింక్ రోడ్లు కానీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్లన్నీ పూర్తి చేసి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ద్వారా ఇంకా చాలా పనులు మేము చేపించుకోవడానికి ఆయన్ని ఉపయోగించుకొని ఆయన ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడతాం. ఆయన కూడా చెప్పిన ఏ విషయం కూడా అది నోట్ చేసుకొని మర్చిపోకుండా మనం మళ్ళా అడిగినా అడగకపోయినా ఆయన శాంక్షన్ ఇవ్వడం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా కుంకువారిపాలెం గ్రామం, రామాంజపురం గ్రామం తరఫున ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఆయనకి మా 2 గ్రామాల తరఫున, మా పంచాయతీ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.